Smile, sir. Smile, smile, smile. Yes. కొంచెం అట్లా yes. रामचंद्रराव आसिनी कुंदना कौंडिन्यस गोत्रम आवाहयामि आसनं समर्पयामि वरत्नकृतजेम सिंहासनं विकल्पयामि पादवारविन्दयोः पाद्यं निवेदयामि हस्तारविन्दयोः अर्घ्यमर्घ्याय नमः दिव्यलिङ्गाय नमः भवाय नमः भवलिङ्गाय नमः सर्वाय नमः सर्वलिङ्गाय नमः शिवाय नमः शिवलिङ्गाय नमः ज्वलाय नमः ज्वललिङ्गाय नमः आत्माय नमः त्वलिङ्गाय नमः कृपानिधाय नमः भीमाय नमः परशुवस्ताय नमः भगवान्ये नमः समेत जम्बुकेश्वर स्वामिने नमः श्रीचक्रप्रतिष्ठान कामाक्षी समेत एकाम्बरनाथ स्वामिने नमः शेखर भगवान की जय आरोग्यदा शुद्धि द्वारा अखंड सौभाग्य भवा कुंदना अंकना ने इట్లా పట్టు దోసలు నేను కోడ మీద పెట్టేస్తా आरोग्यदा सिद्धिस्तु संकल्प सिद्धिस्तु सर्वत्र తల ఇంకా పెరిగానా తల ఎత్తు ఏం చదువుతున్నాను అని చెప్పు బాలకుటి కాదులేండి బొట్టు పెడతారు పెట్టేస్తా विश्वमाता जगन्मात्री साक्षी विराजने प्रकट भागन मोदा राम 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 अपने इधर अब्बाई
చాలా ఇబ్బంది పడ్డారు ఇద్దరు మామూలు ఇబ్బంది ఆరోగ్యత సిద్ధిరస్తు మహాదేవ మహాదేవ. ఒక్కసారి వదిలిపెట్టండి, మీరు వదిలిపెట్టండి అమ్మా. అమ్మ మీరు ఇక్కడ చూడాలమ్మా. అమ్మ ఇక్కడ చూడాలి. ఎస్ ఓకే. Thank you.
देवसे
గారు కొంచెం మాకు గ్యాప్ ఇవ్వండి. ఓకే 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 రైట్ ఒక నిమిషం. కుర్చీలు పోతే అక్కడ జరపాలి. ఓకే ఓకే నవ్వలేదు అందరు కొంచెం ఇంకా రానా. కొంచెం ముందుకు రాబో. ఓకే ఓకే అవును నేను వస్తాను. ఒక్క నిమిషం ఓకే ఓకేలేనా. ఒక్క నిమిషం. ఆ చేతులు సంటలా లేవు, 2 చేతులు సంటలా లేవు. కొంచెం ఓకే చూడండి. पार्वती परमेश्वर्यो अन्योन्यं दाम्पत्यं भूयात् भवन्तु श्रीमन्तो महान्तरो विमानश्च इष्टदेवता कुलदेवता प्रसादनिजा वंशाभिवृद्धिद्वारा गोत्राभिवृद्धिरस्तु यज्ञास्तु यजमानस्य कामाः चनो रोचमानशोभनशोभमानः कल्याणः. అందరూ మీ సీట్లలో కూర్చోండి ప్లీజ్. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. హలో ఎవ్రీవన్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 10 మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మా నాన్నమ్మ తాతయ్యల 50వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మనమందరం ఇక్కడికి వచ్చాము. మేము మా నాన్నమ్మ తాతయ్యల మీద ఉన్న ప్రేమని తెలియజేస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వబోతున్నాం. చూసి మీరు కూడా ఆనందిస్తారని కోరుతున్నాం. మొదటిగా గణపతిని కృష్ణుని ప్రార్థిస్తూ లాస్య నృత్యం.
మనందరినీ అలరించడానికి ఫ్లూట్ మీద లింగాష్టకం వాయిస్తుంది. మా తాతయ్యలకి ఫ్లూట్ మీద లింగాష్టకం వాయించబోతున్నాను. పాటతో మిమ్మల్ని అందరినీ ఆనందిస్తుంది. నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో మురహర భవహర ముకుంద మాధవ కరుణ
బేబీ కూర్చోమా బేబీ ఇక్కడ
సార్ మీరేం అందరూ తమ తమ సీట్లో కూర్చోవాలి ఒక్కసారి ప్లీజ్. సార్ మీరు కొంచెం షాడో వస్తుంది సార్ మీది. ఓకే అయిపోయి. సార్ లెఫ్ట్ హ్యాండ్ కింద డౌన్ చేయండి సార్, మీరు లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేయండి. ఇక్కడ చూడాలి అమ్మ ఇక్కడ చూడాలి ఒక్కసారి. ఇటేంటి చూడండి, ఇటువైపు చూడండి. జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు వీడియో చూసే ఉంటారు. 22 ఆగస్టు 1973 మా అమ్మగారి నాన్నగారి పెళ్లి రోజు. ఆ రోజు పెళ్లి జరిగింది. 17 ఏళ్ళకి మా అమ్మగారు వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. దాదాపు పెద్ద కుటుంబంలోకి ఆమె అడుగుపెట్టారు. 2 మరుదులు, అత్తగారు, మామగారు, ఆడపడుచు 4. ఇంత పెద్ద కుటుంబంలోకి అడుగుపెట్టిన ఆమె అదే ఆ కుటుంబం కూడా అదే విధంగా ఆహ్వానించి ఆడపడుచులాగా కాకుండా ఈరోజు కూడా అక్కా చెల్లెల్లాగే వాళ్ళు మెలిగారు. ఆవిడ ఆ కుటుంబంలో అడుగుపెట్టే టైంకి ఒక కాలేజీ నుంచి ఆవిడ ఆ కుటుంబంలో అడుగుపెట్టారు. ఏ విధమైనటువంటి ఈ ఒక ఆఫీసర్, మా తాతగారు హిందుస్థాన్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఆయన ఆఫీసర్ కూతురుగా ఆవిడ ఆ కుటుంబంలో అడుగుపెట్టారు. పెట్టిన తర్వాత తనని తాను మలుచుకుంటూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసుకొని దానికి అనుగుణంగా తను మౌల్డ్ అయ్యి దాదాపుగా 6 పెళ్ళిళ్ళు ఆవిడ చేతుల మీదుగా, 11 డెలివరీలు. ఇవన్నీ కూడా అసలు ఎలా జరిగింది, ఎలా చేశారు, ఏం చేశారు అనేది తెలియకుండా కూడా మాకెవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆవిడ నిర్వహించారు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఆడవాళ్ళకు కొంచెం ఆవకాయ పెట్టడమే కష్టమో కానీ ఇట్లాంటి పనులన్నీ అవలేలుగా చేస్తారనిపిస్తుంది. మాకు కొంచెం ఈ కార్యక్రమం పట్ల అవగాహన కలిగింది అని అంటే ఆవిడ గారి వల్లే. మమ్మల్ని కూడా ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ అసలు ఈ కార్యక్రమాన్ని మేము చేయాలనుకున్నప్పుడు ఒకటే భయం, ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేము చేయాలి ఈ కార్యక్రమం. వాళ్ళ కార్యక్రమానికి మా అంతటా మేము ఏదో ఒకటి చేయాలనేటువంటి తపనతో చేసిన కార్యక్రమం అయినప్పటికీ కూడా ఆవిడ సలహాలు సంప్రదింపులు లేకుండా జరపలేకపోయాం. అది వేరే విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఒక ఇల్లు ఏర్పరచుకొని మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఆవిడ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఒక సొల్యూషన్కి 4 సొల్యూషన్లు చూపిస్తారు ఆవిడ. అట్లా ఏ సమస్య కూడా పెద్దగా మేము ఫీల్ అవ్వకుండా కూడా ఈ స్థితిలో ఉన్నామంటే ఆవిడే కారణం. తల్లి తండ్రి అంటారు కాబట్టి ముందు ముఖ్యంగా మా అమ్మగారి గురించి మాట్లాడాను. మా నాన్నగారి గురించి చెప్పాలంటే రామాయణంలో శ్రీరామచంద్రులు ఎలాగో ఆయనలో నేను ఆయన చూశాను. అంటే తండ్రి మాట జవదాటడు అనేటువంటిది మనం ఎట్లా అనుకున్నాం రావుడి గారి గురించి. మా నాన్నగారి దగ్గర నేను చూశాను. మా తాతగారు ఎంత చెప్తే అంత. ఆయన కోసం మా కోసం ఆయన ఉద్యోగంలో 42 ఏళ్ళకి 42 ఏళ్ళు సర్వీస్ చేశారు. అంటే 18 ఏళ్ళకి ఉద్యోగంలో చేరారు ఆయన. 18 ఏళ్ళకి చేరి మా తాతగారిని ఆయన ఉన్న ప్లేస్ నుంచి ఆయన డిస్టర్బ్ చేయకూడదని, మా చదువులకి భంగం కలిగించకూడదని ఆయన 42 ఏళ్ళ సర్వీస్ చేస్తే 35 ఏళ్ళు ఆయన మాకు దూరంగానే. అంటే ఎలా అంటే ఈరోజు ఆయన క్యారేజ్ తీసుకొని డ్యూటీకి వెళ్తే అదే క్యారేజీని ఆ రోజు మధ్యాహ్నం తిని మళ్ళీ ఆ రోజు
పక్క రోజు మళ్ళీ మేము క్యారేజీ ట్రైన్లో పెడితే మళ్ళీ ఆ క్యారేజీ మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ రాత్రి, అంటే తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబం కోసం ఎంత కష్టపడ్డారనేది మాకు తెలుసు. ముఖ్యంగా మా నాన్నగారిది సింహరాశి. సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే డామినేటివ్, ఏది పని కూడా ఎవరి మీద డిపెండ్ కాదు, వాళ్ళే చేసుకుంటారు. అట్లాంటిది ఇన్ని కార్యక్రమాలు మా అమ్మగారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆవిడ జరిపేలా సక్సెస్ అయ్యేలా చూశారు అంటే ఆవిడలో ఉండేటువంటి సామర్థ్యాన్ని, ఆమె చేయగలుగుతున్నటువంటి దాన్ని నమ్మి ఆమెకి ఆ అవకాశాన్ని కల్పించి మమ్మల్ని స్టేజ్కి తెచ్చారు. మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎటువంటి కార్యక్రమమైనా ఎవరిదైనా, మా పెంపకమైనా కానీ, మా అత్త పిల్లలు మా దగ్గర కొన్ని రోజులు మా అమ్మగారు పెంచారు, వాళ్ళైనా కానీ ఇద్దరిని కూడా మా కార్యక్రమానికి ఎంత ఎఫర్ట్ ఎంత డెడికేషన్గా చేస్తారు. ఎవరి కార్యక్రమం అయినా కానీ అంతే డెడికేషన్గా అంతే ఎఫర్ట్ పెట్టారు. మా చదువులకి అదేవిధంగా మా అమ్మగారు శ్రమించారు, మా అత్త పిల్లల చదువులకు కూడా అదేవిధంగా ఆమె శ్రమించారు. ఆ విధమైనటువంటి ఆవిడ చేసినటువంటి శ్రమ, ఆయన అందించినటువంటి సహకారం వల్లే ఈరోజు ఈ ఫంక్షన్కి బంధువులు ఎంతమంది హాజరయ్యారు, స్నేహితులు ఎంతమంది హాజరయ్యారంటే అదే మీకు ఉదాహరణ. మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా బంధుమిత్రుల సహకారాలు, మా మేనత్తులు, మా బాబాయి, మా చిన్నాన్న వీళ్ళందరి సహకారాలు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సేమ్ అదేనండి, మేము ఇప్పుడు నడిచే తీరికి మా నలుగురికి అన్నిటికీ కారణం మా పేరెంట్సే. మాకు అంత బాగా గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని పెంచి అందరితోటి, ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, మన పనులు మనం ఎలా చూసుకోవాలి. మేమైతే 99% మా అమ్మని చూసి ఎట్లా చేయాలి ఏందనేది మేము బాగా నేర్చుకున్నాము. అంటే మా నాన్న చూసి ఏం నేర్చుకోలేదు అంటే పాప ఆయన ఎప్పుడు చెప్పాడు కదా మా అన్నయ్య, పాప ఆయన సర్వీస్ చేయడానికే సరిపోయింది ఆయన లైఫ్ అంతా. అందుకని మేము ఎప్పుడు మాట్లాడినా కానీ మా అమ్మ గురించే మాట్లాడాల్సి వస్తుంది. అదేదో తంకన పడి చెప్పిన డైలాగ్ లాగా నాన్న ఎందుకో ఎప్పుడు వెనకబడ్డాడు అనుకోకుండా మా నాన్న కూడా ఎప్పుడు ముందే ఉంటాడు. మా విషయంలో వాళ్ళిద్దరికీ సమానమైన బాధ్యత ఉంది. ఈ ఫంక్షన్కి మీరు అందరూ ఇచ్చేసి మీ అందరి జ్ఞాపకాలను కూడా మాతో అందరితో పంచుకున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా పేరు కుమారి, నేను మా మామయ్య చిన్న మేనకోడల్ని. నేను మా మామయ్య దగ్గర క్రమశిక్షణ అయితే నేర్చుకున్నాం. క్రమశిక్షణ అనేది మా మామయ్య మా తాతయ్య దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడు, మా అత్త దగ్గర నుంచి ఒక చిన్న పని ఎలా చేయాలి, అంత సులువుగా చేయాలి, ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని చాలా చిన్నగా సులువుగా చేయాలనేది మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్నాం. మేము ఒక ఫంక్షన్ చేయాలన్న దానికి మొదటి నుంచి చివరి దాకా దాన్ని సక్సెస్ఫుల్గా ఎలా చేయాలనేది మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్నాం. మేము ఎంత పెద్ద సమస్యకైనా చాలా సులువుగా మా అక్క చెప్తారు. మా మామ దగ్గర నుంచి అయితే మేము మొదటి నేర్చుకునేది డిసిప్లిన్, క్రమశిక్షణ. దానికి మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. వాళ్ళ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. అందరికీ నమస్కారం. నా పేరు శశికళ. నేను మా మామయ్య అత్త పెద్ద మేనకోడల్ని. మాకు చిన్నప్పటి నుంచి ఒకటే తెలుసు, మా అత్త మామయ్య వాళ్ళు మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో బాగా పెంచారు. మేమందరం కలిసి ఒకే దగ్గర పెరిగాము. ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎక్కడైతే మా సంతోషం రెట్టిపోతుందో, ఎక్కడైతే మా దుఃఖం సగం అవుతుందో, అసలు బాధ అనేదే ఉండదు. ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటాం, అదే మా అత్త వాళ్ళ ఇల్లు. చిన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా మేము అందరం కలిసి
థ్యాంక్ యూ. ఫంక్షన్ సక్సెస్ఫుల్గా జరగాలంటే మా సూచనలు మా అత్త మా సూచనలు ఉన్నారంటే మా ఫంక్షన్లన్నీ డౌట్ లేకుండా రివ్యూ లేకుండా నిజంగా జరిగిపోతుంది. వాళ్ళ సహకారం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే కూర్చున్నారు అందరూ ఒకసారి. కొంచెం ఇంకా ఎస్టర్డే చేతిలో వస్తున్నాయి కొంచెం ఇంకా చేయొచ్చు కదా. పెళ్ళాక అందరినీ కలుపుకుంటూ ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎట్లా మాట్లాడాలి, లేదు ఎలా చేసుకోవాలి ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను. వాళ్ళిద్దరూ మా దగ్గర ఉండటం అంకన్నా వాళ్ళ దగ్గర మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తాను. నిజంగా అమ్మ నాన్న తర్వాత వాళ్ళే అలా ఉన్నారు. నా ప్రతి సమస్యలోనూ అత్తయ్య గారు అమ్మలాగా ఉండి నన్ను చాలా గైడ్ చేశారు. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా పిల్లలకు కానీ వాళ్ళు ఇలా ఉన్నారు, మా పిల్లలు ఇంత పద్ధతిగా పెరుగుతున్నారు అంటే అదంతా నాది మా ఇంటి కాదు, వాళ్ళిద్దరు గొప్పతనం అని చెప్పుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. జీవితంలో నేను చూసింది ఏంటంటే నా అనుభవంలో మనిషికి బాల్యం అనేది చాలా మధురమైన అనుభూతి. నేను ఈ విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే నా జీవితంలో మేము మంచి స్వేచ్ఛను అనుభవించాము. మా అందరిందరూ చెప్పారు క్రమశిక్షణ ఉంది మా మామ దగ్గర మా అమ్మ దగ్గర అని చెప్పారు. మేము చెప్తున్నది ఏంటంటే సైమల్టేనియస్గా మేము కూడా స్వేచ్ఛను అనుభవించాము. మేము చిన్నప్పుడు బాల్యంలో మేము మా మామగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మేము ఏమడిగినా కాదనేవారు కాదు. చిన్నప్పుడు అంటే సుమారుగా నాకు గుర్తుండి మనిషి అంటే ఒకటో తరగతి నుంచి మేము 10వ తరగతి వరకు ఎప్పుడు సెలవులు వచ్చినా వెళ్ళేవాళ్ళము. మాకు చాలా స్వేచ్ఛ ఉండేది. మా అత్త మాకు చాలా చిన్నప్పుడు మమ్మల్ని దగ్గర తీసి మా మామగారి మమ్మల్ని బయటకు తీసుకెళ్ళడం ఎప్పుడన్నా కూడా జరిగేది ఆ విధంగా. సో కాబట్టి మేము దాన్ని చాలా మెమొరీగా గుర్తుపెట్టుకుంటాం. చిన్నప్పుడు మమ్మల్ని ఈ విధంగా చెప్పి మాకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు మా తాతగారి దగ్గర కూడా నేర్చుకున్నాము. బట్ అనుభవాలు ఏంటంటే నాకు స్వేచ్ఛ చాలా ఆనందాన్ని ఇచ్చింది చిన్నప్పుడు. సో ఈ విషయంగా నేను ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేయదలుచుకున్నాను. ఈ విధంగా నాకు మంచి వాతావరణం కల్పించినందుకు కానీ ఈరోజు నేను నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే కొంత దీని వెనుక మా మామ కానీ మా అత్త కానీ. అందరికీ నమస్కారం. నేను మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడతారు 2 నిమిషాలు. మా అత్తయ్య మామయ్య దగ్గర మామయ్య కంటే అత్తయ్య ఈరోజు పొద్దున వచ్చిన తర్వాత కూడా అత్త ఎక్కడ చూశాను కానీ మామయ్య ఎక్కడ ఉన్నాడు చూడలేదు నేను. కానీ ఆ మామయ్య అంటే ఆ భయం ఇప్పటికీ పోలేదు మాకు. ఆయన నైట్ డ్యూటీ చేసి వచ్చి ఇంట్లో పడుతున్నాడు అంటే ఎంత భయపడేవాడో ఆ పక్క నుంచి పోవడానికి కూడా భయం ఉండేది. ఆ భయం ఇప్పటికీ ఉంది. అది అట్లా ఉండిపోయింది. కానీ ఆ భయం మమ్మల్ని చాలా జాగ్రత్తగా నడిపించింది. మమ్మల్ని గౌరవంతో అన్ని 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 కలిసింది. అది ఈ ఒక పాయింట్. రెండో పాయింట్ మా ఎంత ఓపిక నెట్టుకుని వచ్చారంటే ఎంత పెద్ద సంసారాన్ని ఎంతమంది చెల్లెళ్ళు ఎంతమంది మేనకోడళ్ళు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా నాకు మా ఇంట్లో ఎవరు లేరు. మా అత్తనే మా కంటే దగ్గర చేసింది. అప్పుడు ఇచ్చిన ఎమోషనల్ సపోర్ట్ కానీ అదంతా నేను ఇప్పటికీ కూడా నేను నేర్చుకుని నేను ఐ వాంటెడ్ టు గివ్ ద సేమ్. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే మా అత్తలాగా చేయాలా. ఇప్పటికి కూడా నా భార్య ఏదైనా చేస్తుంటే మా అత్త అయితే మా అమ్మ ఇంటి చేసింది నేను ఎప్పుడు చెప్పలేదు. మా అత్త ఇంటి చేస్తుంది మా అత్తలాగా ఎందుకు చేయవు అన్న సందర్భాలు నేను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ప్రతి కార్యనిర్వహణ
ఈ సందర్భంగా 50 సంవత్సరాలు ఒక వ్యక్తితో కలిసి ఉండడం అనేది నేను ఇప్పట్లో ఎక్కడ చూడట్లేదు. మేబీ ఇది మొదటిది. భగవంతుడు వీళ్ళకి ఇంకా ఆయురారోగ్యాలు అన్నీ ఇచ్చి వీళ్ళని చల్లగా చూడాలా, ఇంకా మేము ఎదగాలని వీళ్ళ ఆశీర్వచనంతో మేము ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి. అమ్మ మేడం మేడం కూర్చుందా. స్మైల్ స్మైల్. సార్ నవాజ్ సార్. థ్యాంక్ యూ. మా అన్న వదిన 50వ వివాహ వార్షికోత్సవం. మా అన్న మాకు తెలిసి చిన్నప్పుడు భయం, ఆ తర్వాత అది గౌరవం, ప్రేమ. 3 అన్నదమ్ములు, 4 అక్క చెల్లి. ఇది క్లుప్తంగా మా కుటుంబం. పెళ్లి నాటికి మా వదినకి 18 ఏళ్ళు, మా అన్న 8 ఏళ్ళు. మా అన్న ధర్మరాజు. ఇది ఎందుకన్నానో ముందు చెప్తాను. ఎన్ని ట్రక్స్ వచ్చినా తనే తిరిగాడు. రోజు క్యారియర్ పెట్టి ఇట్లా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిచింది. కుటుంబం వెళ్ళిపోకుండా నిర్ణయం. మా నాన్న అండ న్యూక్లియర్ ఫ్యామిలీస్కి ఇది గుణపాఠం. మా వదిన 18 పెళ్లి నాటికి 18 ఏళ్ళు అని చెప్పారు కదా. 19వ ఏట చందు పుట్టాడు. 22వ ఏట సువచ్చల పుట్టింది. అత్తగారింటికి వచ్చేసరికి 3 పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు, 2 మరుదులు, అత్తగారు, మామగారు. మా అమ్మ 1982లో పెరాలసిస్ రావడం, 1984లో పోవడం. అప్పటి నుంచి మా అమ్మ స్థానంలో నిలబడింది. ఇప్పటికీ ఆ ఆదరణ తగ్గలేదు. 1984లో గణపులు, 1997లో మా నాన్న పోయినప్పుడు పరిస్థితి, ఆయన ఇచ్చిన డబ్బులు ఎట్లా తిరిగి వస్తాయని బెంగపడింది. మా అక్క, మా అన్న సపోర్ట్, మా నాన్న ట్రైనింగ్, మోరల్ సపోర్ట్ అవన్నీ రాబట్టగలిగి సక్సెస్ అయింది. తర్వాత వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, సంసారాలు, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు వాళ్ళ ఇచ్చే సపోర్ట్తో ఉమ్మడి కుటుంబం నెగ్గొస్తున్నారు. మా అన్న ఎందుకు ధర్మరాజు అని అన్నానంటే, మాకు తెలిసిన ఎన్నో కుటుంబాలు పెద్ద కొడుకు భారాన్ని మోసిన వాళ్ళ వాటా వంతు ఎక్కువ తీసుకునేవాళ్ళు. కానీ ఆయన ఆ భావాన్ని ఎప్పుడూ ప్రకటించలేదు. తన తమ్ముని బాలువై తాను బాధ పొందెను, అందాల రాముడు ఇందీవర శ్యాముడు, ఇనపలాత్రి సోముడు, అందువలన దేవుడు. మా అన్న మాకెప్పుడు దేవుడే, మా వదిన మాకెప్పుడు సీతమ్మ. మా అన్నకి రక్త సంబంధం అయ్యి మా మీద ప్రేమ, మా వదిన ఆ సంబంధాన్ని మించిన ప్రేమ. ఎప్పుడు నేను ఒకదాన్ని అని ఆమె అనుకోలేదు. మాలానే అక్క చెల్లెలను, అన్నదమ్ములను చూసుకునేది, అంత కలిసిపోయింది. మేము ఆ భేదాన్ని ఎప్పుడు ఊహించలేదు. ఎప్పుడు కష్టజీవి. ఆమెకు దేవుడు సదా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి కుటుంబంలో ఉండి ఇప్పటికీ అదే ఉమ్మడి కుటుంబం నడుపుతున్నాను. పిల్లల్ని అదే విలువలతో పెంచింది. సోర్చలను కూడా అలాగే అర్థమానం చేసి కష్టానికి ఎంతో ఎప్పుడూ ఉంటుంది. ఇవన్నీ అందరి ఇళ్లలో జరిగేవా, కానీ మా అన్న మాకు ఎప్పుడూ ప్రత్యేకం. ఎందుకంటే తనకు తాను సుఖపడితే తప్పు కాకుండా తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న. ఇవాళ ఎక్కడ అందరం గ్యాదర్ అయ్యాము అంటే చందు, క్రాంతి, సువర్చల, రామకృష్ణ, సంతోషం వెళ్ళాయి. విచ్చేసిన మీ అందరికీ మనపూర్వక నమస్సులు. మా అన్న వదనకు ఆ దేవుడు పూర్ణాయుషు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. నమస్తే. అమ్మ కొంచెం తలలు కొద్దిగా కిందికేనా అద్దాలు ఉన్న వాళ్ళు అలాగే కొంచెం అవుతే బాగుంటుంది మా అందరు. ఎస్ ఓకే. నాకు పెళ్లి కాకముందే పరిచయంగా ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నాకు ప్రతాప్ అనే వేరే అందువల్ల మాకు మొదటి నుంచి కూడా అన్ని సమస్యలకు వాళ్ళే పరిష్కారం చూసుకుంటారు. మా అన్న సలహాలు సహాయం చేయబట్టే మా వదిన ఇంత దూరం సంసారాన్ని లాక్కొచ్చింది. లేకపోతే కష్టమయ్యేది. అందువల్ల మా వీళ్ళిద్దరికీ తోడుగా మా అమ్మ, మా నాయన అన్ని సహాయాలు అందించారు. అదే పరంపరంగా వీళ్ళు మాకు అందిస్తుంది. ఇది ఇట్లనే కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది.
చదువుకున్నాము. బాగా తిట్టేవాళ్ళు కూడా, అంటే చదవాలి కాబట్టి చదువు కోసమే చెప్పారు. అది చదువుకోవాలి కాబట్టి వాళ్ళు తిట్టారు. అలాగే నేను చిన్నప్పుడు నాకు ఎప్పుడు బాగాలేకుండా వచ్చి పడుకున్నప్పుడు మాకు పరిగెత్తే వాళ్ళు ఏ రాత్రి అయినా అర్ధరాత్రి అయినా టైంకి టాబ్లెట్స్ కానీ ఇవన్నీ చెప్తున్నాను కాదు, నిజంగా ఇవన్నీ నాకు చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. 3 years ఫంక్షన్ అంటే చాలా హ్యాపీగా ఉంది. సేమ్ మాట ఏం చెప్పాలనేది తెలియట్లేదు. ఇలానే ఎప్పుడు మేము అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాగే మా తర్వాత తరం కూడా మాలాగే ఉండాలని కోరుకుంటున్నాము. పెళ్ళి ఇంటికి వచ్చాక నాకు అక్క చెల్లెలు ఎవరు లేరు. నేను ఒకదాన్ని, నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. మా అమ్మగారు ఏంటంటే, నువ్వు పలాను వాళ్ళే కోడలు అయితే నీకు 4 ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళ 4 నిన్ను ప్రేమగా చూసుకుంటారు అనే దీని మీద నన్ను మా ఇంటికి కోడలుగా పంపించారు. ఈ రోజుకి కూడా నాకు తోడుకోళ్ళు అక్క చెల్లెలు లేకపోయినా మా అక్కయ్య నాకు సొంత అక్కయ్యగానే ఈ రోజుకి ఆలోచిస్తారు నా గురించి. అందుకని నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయము, అత్తమామలు లేకపోయినా కూడా ఈరోజు నాకు వీళ్ళే అత్తమామలాగా నన్ను మా గురించి ఆలోచించి చాలా బాగా చూసుకుంటారు. ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పెద్దల దేవుడి కృష్ణమూర్తి గారికి నమస్కారాలు, పిల్లలకి నా శుభాభినందనలు. అది మార్చి 18 మా పెద్దమ్మాయి క్రాంతిని కోడలుగా జరిగినటువంటి శుభదినం అది. మరి మా అల్లుడు గారు రామచంద్రరావు గారు శాస్త్ర నామధేయులు. మేము చాలా అదృష్టవంతులం. మా అమ్మాయి మా ఇంటికి కోడలుగా వెళ్ళటం మేము చేసుకునే కోరికను సూచిస్తాం. కామేశ్వరరావు గారి గురించి, బాబు గారి గురించి చెప్పాలంటే ముందు చెల్లెలు గారి గురించి చెప్పాలి. వారి కుటుంబంలో ఎప్పుడు మేము నెల్లూరు వెళ్ళినా వారం రోజులు 10 రోజులు ఉంటాం, కానీ వారు మాత్రం మా ఇంటికి వచ్చి చేసుకెళ్తారు. అది మా మధ్యలో సంబంధం. 50వ వార్షికోత్సవ సందర్భంగా చేతికోడి కామేశ్వరరావు గారికి, చెల్లెలు నాగలక్ష్మి గారికి మా శుభాభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాం. అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మామూలుగా నేను చాలా మితభాషి, మన గురించి చెప్తాను. సంతోషం. అయితే అందరూ చెప్పినట్టుగా మామయ్య క్రమశిక్షణ, అత్తయ్య ఆప్యాయత అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళినా మా తరానికి వీళ్ళు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఎంత అనేది మాటల్లో చెప్తాను. మా అమ్మ వాళ్ళ తరానికి మా మామయ్య రాముడు అయితే, మా తరానికి నేను చూసిన రాముడు మా రామచంద్రరావు. వీళ్ళ కృషి పట్టుదల ఎంత ఉంటే అంత చక్కగా పిల్లల్ని పెంచగలుగుతారనేది వేరే మాట్లాడలేదు. ఎవరు చంద్రుని కలిసినా కానీ ఎంత మంచివాడో తెలుసు, ఎంత ఆప్యాయంగా పలకరిస్తాడో తెలుసు. అలాంటి లక్షణాలు మేము కొద్దో గొప్ప పొడిపించుకున్నామంటే వీళ్ళ ఆప్యాయత కూడా ఎంతో దోహదపడింది అందులో. అయితే వీళ్ళ మా తరానికి వీళ్ళు ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటంటే, మీ కాపులు ఎంతో ఆదర్శం. నేను కష్టపడి నేను సంపాదించలేను అని అంటే ఆవిడ నడుపులేదు. అంటే ఇల్లు జాగ్రత్తగా చూసుకోలేను అని అంటే నేను ఎంత కష్టపడినా వృధాయి. ఒక బండి 2 చక్రాల మీద వెళ్ళగలుగుతుంది అంటే ఆ చక్రాలు చక్కగా సమంగా ఉన్నప్పుడు సాఫీగా సంసారం వెళ్ళిపోతుంది. నేను చూసి నేర్చుకున్నది.
మీకు నెల వారం ఫోన్ చేసి అడుగులు చాలా ఉన్నారు ఏంటని, కానీ మీ మీద నాకు ప్రేమ ఎంతో ఉంది. అది అప్పుడప్పుడు ఇక బయటకు వస్తూ ఉంటుంది, కానీ దూరం అంతే. దూరం దగ్గర ఇలా మాటలు కొంచెం అలా వస్తుంది. కానీ భగవంతుడు ఎడుతుంది. మేము ఎండాకాలం సెలవులు వచ్చాయంటే వచ్చిన నాటలు ఉన్నారు. రెండు వాక్యాలు అవకాశం. ఎండాకాలం సెలవులకు వచ్చామంటే మా మామయ్య అడుపులో ఆప్యాయత ఎంత ఉంటుందో మా అత్త కృషి కూడా అంతే ఉంటుంది అనమాట. సుగంధ సోడ పెద్దలు ఇప్పుడు పురుమగరాలు ఇవి ఎవరి ముఖ్యమైనది. మమ్మల్ని తాపంగా అనురాగంగా చేసుకుని చాలా చాలా భయపడుతుంది. ఆ ఆవకాయ కలిపి పెట్టినప్పుడు మాత్రం పిల్లలందరూ అలా వర్షం కూర్చోంటే ఒక ముద్ద కలిగి మళ్ళీ రావడానికి ఎంతసేపు పట్టేదో అది మీరు స్నేహితమైన వారు. కానీ మీరు మమ్మల్ని ఇంత కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. భగవంతుడు మీకు ఎప్పుడు ఆరోగ్యంగా ఇస్తూ మమ్మల్ని ఇంకా బాగా చూసుకోవాలి. మీకు మంచిగా మీరు హ్యాపీ యానివర్సరీ. మిగత భాష ఇంతే మాట్లాడతారు. నమస్కారం. నేను కలిసి వర్క్ చేశాము వెల్లూరులో. నాకు 23 ఏళ్ళ నుంచి చంద్రు బాగా తెలుసు. అతను ఎంత మంచి వ్యక్తి అంటే మంచి స్నేహశీలి, ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. ప్రతి వారం ఇంటికి వెళ్ళేవాడు. నెల్లూరు వెళ్ళి మాకు వాళ్ళ అమ్మగారు చేసిన పచ్చళ్ళు అన్నీ 5 కొళ్ళు అన్నీ బాగా తీసుకునేవాడు. మేము ప్రశాంత్ ఫ్రైడే వచ్చిందంటే అతన్ని దగ్గరుండి సాధించేవాడు. ట్రైన్కి వెళ్ళి మండే రానాయన అన్ని రకరకాల పిండి వంటలతో అన్నీ తీసుకుని వచ్చేవాడు. మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అటువంటి మంచి వ్యక్తి. నిజంగా రామచంద్రుని పేరు నిజంగా అతను సార్థకం చేసుకున్నాడు. అతను మీ పేరు చెప్తున్నారు. నిజంగా కొడుక్కి వాళ్ళ తండ్రి పోలికలే వస్తాయనేది నిజంగా ఇదే. అతను నిజంగానే రామచంద్రుడిని చేస్తున్నారు. చాలా అందులోనూ మీరు 50 ఇయర్స్ ఇప్పుడు మ్యారేజ్ ఇది జరుపుకుంటున్నారు. 50 ఇయర్స్ అనే అన్లిమిటెడ్ మ్యారేజ్ లైఫ్ అనేది ఇది మాట ఈజీ కాస్ట్ నోవేడేస్. ఇది మనందరికీ ఇన్స్పిరేషన్. ఇది వీళ్ళ యొక్క వైవాహిక జీవితం అనేది నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్. మనం వీళ్ళ గురించి తెలుసుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. నిజంగా ఇటువంటి కొడుక ఉన్నందుకు నిజంగా రామచంద్రరావు గారు చంద్రు నిజంగా అదృష్టవంతులు. వాళ్ళ ఎన్నో మ్యారేజెస్ ఎన్నో చూశారని చెప్తూనే ఉన్నారు. కానీ ఇంతమంది బంధువులు వచ్చారు. బ్లెస్సింగ్స్ కానీ వీళ్ళ బ్లెస్సింగ్స్ మీరు అందరూ తీసుకోండి. నిజంగా ఇది గొప్ప 50 ఇయర్స్ అనే వైవాహిక జీవితం అనేది చిన్న విషయం ఏమి కాదు. ఇదే విధంగా మీరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరికీ మా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఈ ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా అండి మీ ఇంటికి వచ్చేసి మీ ఆశీస్సులు కూడా స్వీకరించాను. చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ ఎంతో శ్రమతో ఓర్చి ఇక్కడికి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికే చాలా కావాల్సినటువంటి కాబట్టి నెక్స్ట్ డిన్నర్ కార్యక్రమం మొదలుపెట్టేదానికి ప్రయత్నిస్తాం. నమస్తే, సభకు నమస్తే. హలో, నేను ఫస్ట్ పెళ్ళైన ఇక్కడికి వచ్చిన తర్వాతే మా నాన్నగారు చాలా ఒక్కతే అమ్మాయినైనా మా అత్తగారి మామగారు మీద ఉండే అభిమానం ప్రేమతో ఇక్కడైతేనే నా కూతురు సుఖపడుతుంది బాగుంటుందని ఇచ్చారు. చాలామంది అన్నారు ఒక అమ్మాయిని ఎందుకు ఇస్తామని. కానీ ఆయన నమ్మకం ఇచ్చిన దానికి ఎటువంటి ఇది లేదు. ఆయన ఎంత నమ్మకం పెట్టుకున్నారో అంత బాగా చూసుకున్నారు నన్ను మా అత్తగారు మా మామగారు. నేను అన్నీ మా అత్తగారి దగ్గరనే జీవితంలో ఎలా మెలగాలని కానీ ఒక వంట కానీ ఒక పద్ధతులు కానీ అన్నీ నేను ఆవిడ దగ్గరే
నేర్చుకున్నాను. నాకు ఆవిడే పురుళ్ళు కూడా ఆవిడే పోసారు. ఒక్కరోజు కూడా నీకు అమ్మ లేదు నాన్న లేదు, నువ్వు ఇది తేలేదు అది తేలేదని కానీ ఎప్పుడు అనేది లేదు. ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలనేది కూడా నేను ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. ఈ రోజు కూడా మా ఆడపడుచులు కానీ మేము కానీ అసలు వదిన మరదలలాగా ఉండనే ఉండవు, అక్క చెల్లెలలాగే ఉండవు. అట్లే వాళ్ళ పిల్లలందరూ కూడా మా మీద అంతే ప్రేమాభిమానాలు చూపించి అత్త అత్త అంటే తిరుగుతూ ఉంటారు. ఎవరికి ఇంత ఇది దొరకదని నేను అనుకుంటాను. ఇది మా అదృష్టం అనే చెప్పచ్చు. మా పిల్లల గురించి నేను చెప్పుకుంటే అది గొప్పే అవుతుంది. వాళ్ళు చెప్పినట్టు ఎవరో చెప్పినట్టు వాడు శ్రీరామచంద్రుడేను కరెక్ట్గా పేరుకు తగ్గట్టే అన్ని అభిమానంతో చక్కగా చూసుకుంటాడు. మా కోడలు కూడా అంతే మమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఇంకా అల్లుడు కూతురు గురించి వేరే చెప్పనే పర్లేదు. నాకు అమ్మా నాన్న లేకపోయినా నా జీవితంలో అన్నీ సమకూరి ఈ మా వారి సహకారంతో నేను అన్నీ చేయగలిగానంటే అది మా అత్త మామగారి ప్రోత్సాహము, వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ అనే చెప్పచ్చు. వచ్చిన మీ అందరికీ టైం అయిపోయినా అంత శ్రద్ధగా కూర్చొని మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మగారు బేబీ వెనకకి వెళ్ళాం. బేబీ వెనకకి రామా, ఇంటికి రా అమ్మ. మెల్లగా మెల్లగానా, నువ్వు వీడియో తీస్తున్నా ఫోటో తీస్తున్నా. మేడం పాప పిల్లల్ని తీయ చిన్న ఆ పిల్లల్ని తీయమా. ఓకే ఖచ్చితంగా. అన్నా లైట్గా అడ్డు జరగనా సార్. సార్ కొంచెం సైజ్ జరగండి సార్. సరిపో మా తర్వాత దొరుకుతుంది. ఓకే సార్ కొంచెం వెనుకోండి, నేను ముందుకు వస్తూనే ఉన్నాను. ఓకే ఓకే సార్. ఓకే రైట్. జర మంచిగా సార్ చార్జెస్ మంచిగా. ఓకే
Just 1 second. Okay, thank you. Yes, ready? అమ్మ ఇక్కడ చూడాలి. అక్క ఒళ్ళు పెట్టేసింది అట్లే. ఓకే ఇక్కడ చూడు నిల్చో సైడ్ నిల్చో. 2 మినిట్స్ వస్తా ఫోటో మంచి రావాలి. ఓకే ఇక్కడ చూడు. హాయ్ చిత్తల్లి, హాయ్ మమ్మ, హాయ్. ఓకే ఇక్కడ చూడాలి సార్. ఎస్ రెడీ? ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒళ్ళు పెట్టేసి నిల్చోండి దగ్గర. ఓకే వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. తాతగా ఎక్కొచ్చు. ఓకే కిచ్చారు సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వర్షం పడుతుందా? హెల్మెట్ పరిస్థితి హెల్మెట్ బండికి కర్నూలు సైడ్ మైత్రాలు ఇస్తున్నా ఎన్ని భాష కదా పెట్టిండివా సరే తెచ్చిన. ఓకే థ్యాంక్ యూ. అట్లా నిల్చోండి సార్, నిల్చోండి. ఓకే చూడండి. ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ సార్. ఒకసారి నిల్చోండి సార్, అట్లే నిల్చోండి. కొంచెం సైడ్ చేయండి సార్. ఆగమండి బాగమండి సార్. అలాగే ఉండండి సార్, అలాగే ఉండండి సార్.
సార్ ఇక్కడ చూడండి సార్, కెమెరాకి చూడండి సార్, కెమెరా సార్ ఈ సైడ్, వీడియో సైడ్, వీడియో కెమెరా సైడ్ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్. ఓకే ఇది చూడండి, ఇది చూడండి, ఓకే. లైట్ షాడో అలాగే అండి, అలాగే అలాగేనా సార్? అలాగే ఆగండి. ఓకే సార్. ఓకే సైజ్ సార్.